హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే మష్రూమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ప్రెషర్ కుక్కర్ లో. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నట్లయితే జస్ట్ 10 to 15 మినిట్స్ లోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అసలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా ఈ బిర్యానీని ప్రెషర్ కుక్కర్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎంత టేస్టీ అయితే ఉంటుందో అంతే పర్ఫెక్ట్ గా కూడా కుదురుతుంది నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ ని తీసుకోవాలి. ఈ ప్లేస్లో కావాలంటే నార్మల్ రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను కదా. ఇవి గ్రామ్స్లో కరెక్ట్గా చెప్పాలి అంటే 400 గ్రామ్స్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను. అంటే అర కేజీ కన్నా కొంచెం 100 గ్రాముల వరకు తక్కువ ఉన్నాయి. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు ఓల్ రైస్ తీసుకోండి. నెక్స్ట్ ఈ రైస్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సో రైస్ని నానబెట్టేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అంటే 2 to 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలు వేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం 2 దాల్చిన చెక్క ముక్కలు, అలానే 1 అనాస పువ్వు, నెక్స్ట్ ఇందులోనే 7 నుంచి 8 వరకు లవంగాలు, 4 యాలకులు దంచి వేసుకోవాలి. అలానే పత్తర్ పూలు అంటారండి, ఈ మాత్రం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలానే 2 బిర్యానీ ఆకులు, 1/2 కప్పు జీడిపప్పు, 1 టీ స్పూన్ షాహీ జీరాని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సగం వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ చీరికలను కూడా వేసుకోవాలి. పెద్దవైతే 2 ఉల్లిపాయలను తీసుకోండి, చిన్నవైతే 3 ఉల్లిపాయల వరకు తీసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని ఇందులో 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా వేసుకుని క్రష్ చేసిన కస్తూరి మేతిని 1/2 టీ స్పూన్ వరకు కూడా వేసుకుని ఉల్లిపాయలు వేగేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. నేను 400 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకున్నాను. మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీలో మష్రూమ్స్ని కూడా తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే కనీసం 300 గ్రామ్స్ వరకు కూడా మష్రూమ్స్ని తీసుకోవచ్చు. సో మష్రూమ్స్ని వేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి నార్మల్గా బయట అమ్మే ప్యాకెట్స్ ఏంటంటే 200 గ్రామ్స్ అనమాట. అలాంటివి ఇక్కడ నేను 2 వరకు తీసుకున్నాను. మష్రూమ్స్ చిన్నగా ఉన్నట్లయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, పెద్దగా ఉన్నట్లయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం ఎంతైతే కావాలో దానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం చూసుకుని తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో మసాలాలు విడివిడిగా వేసాం కాబట్టి మ్యాక్సిమం అవసరం ఉండదు. మసాలా ఎక్కువ తినేవారు అయితే ఈ టైంలో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ 2 గ్లాసుల వరకు తీసుకున్నాం కదా, ఇందులో వాటర్ని 2.5 గ్లాసుల వరకు వేసుకోవాలి. అంటే వంతుకి 1.5 వరకు వాటర్ని వేసుకోవాలి. మనం యూజ్ చేసింది బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. అది నార్మల్ రైస్ యూజ్ చేసుకున్నట్లయితే 1.5 వరకు వాటర్ని వేసుకోవచ్చు. అంటే 2 గ్లాసులకి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవచ్చు. వాటర్ ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాల్సి ఉంటుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇదే టైంలో మీరు కావాలంటే పుదీనాను కూడా ఉంటే వేసుకోవచ్చు. దాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే బాస్మతి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే మూత తీయకుండా కనీసం 10 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, ఎక్కడ మెతుకు అనేది విరగకుండా. సో ఇలా నేను చూపించిన కొలతలతో ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. చూడడానికి కానీ టేస్ట్ కానీ అదిరిపోతుంది, అంత బాగుంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అంత హెల్దీ రెసిపీ కూడా అండి.
ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.